ప్రైజ్ ద లార్డ్. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియచేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ వచనం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్. హల్లెలూయా. హ్యావ్ ఏ నైస్ డే. ఈ దినమంతా దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చాలని ఒక దేవుని సేవకునిగా కోరుతున్నాను. మీ వ్యక్తిగతమైనటువంటి వాక్య ధ్యానాన్ని ముగించి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షించడానికి మీరు సిద్ధంగా వచ్చారని నేను భావిస్తున్నాను. ఒకవేళ మీ మార్నింగ్ మెడిటేషన్ కానీ మీరు ముగించుకున్నట్లయితే ఈ పైన కనిపించేటువంటి నా వెనకాల స్క్రీన్ మీద కనిపించే నంబర్స్లో నా వాట్సాప్ నంబర్స్ ఉన్నాయి. ఆ వాట్సాప్ నంబర్లో ఈరోజు మేము పలానా అధ్యాయం పలాని వచనాలు ధ్యానించాం, దేవుడు మాతో ఇలా మాట్లాడాడు అనే విషయాలు కానీ మీరు పెట్టగలిగితే వాటిని బట్టి నేను ఎంతగానో ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్, మధ్యలో స్నాక్స్ అవి తీసుకుంటున్నట్లుగా దేవుని వాక్యాన్ని మనం అలా తీసుకుంటూనే ఉండాలి. అప్పుడు ఇవన్నీ తీసుకున్నప్పుడు స్ట్రాంగ్గా మన బాడీ, ఫిజికల్ బాడీ ఉన్నట్టుగా మనం కూడా ఇలా దేవుని వాక్యాన్ని 3 సార్లనే కాదు, మహమ్మదీయ సోదరి సోదరులు వాళ్ళు 5 సార్లు నమాజ్ చేస్తున్నారు. మనం 5 సార్లు చేయాలని కాదు రూల్, మనం 7 సార్లు చేసినా దినమునకు 7 మార్లు మట్టుకు అని కీర్తనాకారుడు అన్నాడు. కొన్నిసార్లు అయినా ప్రభు సన్నిధి, మనకు వీలైన సార్లు ప్రభు సన్నిధికి వచ్చి 1కి మించి 2, 3 సార్లు, 4 సార్లు ఇలా ప్రభు సన్నిధికి మాటి మాటికి సిగ్గుపడకుండా సిగ్గుమాలి ప్రభు సన్నిధికి రావడంలో పరమ మొరటువాడు కానీ పరమ న్యాయాధిపతి అయినటువంటి దేవుని దగ్గరికి రావడంలో తప్పేంటి? దేవుని స్తోత్రం. గత ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. ద్రాక్షారసము లేదు అని చెప్పిన దాన్ని బట్టి అది జస్ట్ ద్రాక్షారసం మాత్రమే కాదు, యూదా మతంలో ఆనందం లేదు, లేకపోతే దెర్ ఇస్ నో జాయ్ ఇన్ ద రిలీజియన్ అనే దాన్ని తెలియజేస్తుందని, అనగా వాళ్ళ ఆరాధనలో లేనటువంటి సంతృప్తిని తెలియజేస్తుందని. ఎందుకంటే ఆరాధకునికి సంపూర్ణ సిద్ధిని కలుగజేయని ఆరాధన అని హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో రాయబడింది. గత ఎపిసోడ్లో మనం ఆలోచించిన మాటలు పాపుల మధ్యలో సమాధానం లేదని, అనగా సమానత్వం లేదని, అంతేకాకుండా పాపులకు తిరిగి పూర్వపు ఆశీర్వాదాల్లోకి ప్రవేశం లేదని, పాపికి చోటు లేదని, కయ్యూను గారికి దేవుని సన్నిధిలో చోటు లేదని, నోవహు గారికి విలువ లేదని, రూబేను గారికి అతిశయము లేదా ఘనత లేదు అనేటువంటి విషయాలు మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. రండి, ఈ దినము మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఎవరైనా ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా చూస్తున్న వారు ఉన్నట్లయితే వారికి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, తద్వారా మీకు నోటిఫికేషన్లు వస్తాయి, మీరు ఈ కార్యక్రమాలు చూడొచ్చు. ఈ ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమం మాత్రమే కాకుండా ఇతర దేవుజనులు శాంతి టీవీ వారు అప్లోడ్ చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని మీరు చూసేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం మాత్రమే, ఈ సందేశాలు మాత్రమే చూడదలిచిన వారు, యోహాను సువార్త సందేశాలు మాత్రమే చూడాలని మీరు ఆశించినట్లయితే జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ వచనం. ద్రాక్షారసము అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా. దేవుని స్తోత్రం. గత ఎపిసోడ్లో కూడా మనం ఇదే ఆలోచించాం. ద్రాక్షారసము లేదు. ఒక అవసరతను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనిషికి ఒక్క అవసరత మాత్రమే కాదు, చాలా అవసరతలు ఉంటాయి. అనగా మానసిక అవసరతలు ఉన్నాయి, శారీరక అవసరతలు ఉన్నాయి, ఆర్థిక ఆత్మీయ అవసరతలు ఉన్నాయి. లేదు అంటే నీకు ఒక్కటి కొదువుగా ఉంది అంటే కేవలం ఒక్కటి మాత్రమే అని కాదు, ఒకదాని వెంబడి మరికొన్ని ఉండొచ్చు. ప్రాముఖ్యంగా ఒకటి అనే ఉద్దేశంతోనే ప్రభు మాట్లాడాడు.
ప్రభు అతన్ని స్కాన్ చేసినప్పుడు అతని యొక్క ఇతర విషయాల్ని ఎత్తి చూపించకుండా, నువ్వు ధనవంతుడి కాబట్టి ధనాపేక్ష లేకపోతే ధనం మీద ఉన్నటువంటి ఆశను బట్టి నువ్వు నిత్య జీవాన్ని కోల్పోతావు, నిత్య జీవానికి వారసుడు కాలేవు, నిత్య జీవంలో ప్రవేశించలేవు అనే విధంగా ప్రభు మాట్లాడాడు. కొద్ది జాగ్రత్తగా ఆలోచించేద్దాం. మనం చదువుకున్న మాటలోంచి, వారికి ద్రాక్షారసము లేదు. ఇది సాఫ్ట్గా, సున్నితంగా, మృదువుగా వినబడినటువంటి ఒక స్వరం కాదు. ఇది మన టైటిల్ చూడండి, కొరతల కేకలు. ఇదేంటిది? కొరతలేంటి? కొరతలంటే అవసరతలు, నెసెసిటీస్, ద క్రైస్ ఆఫ్ ద నెసెసిటీస్, ద క్రైస్ ఆఫ్ ద నీడ్స్. అనగా ఒకవేళ కొరతలకు ఒక స్వరాన్ని వాయిస్ ఇచ్చామనుకోండి, ఇంకా చెప్పాలంటే కొరతలకు ఒక భాష ఇచ్చామనుకోండి, మాట్లాడే అవకాశం ఇచ్చామనుకోండి, కొరతలు ఏం మాట్లాడతాయి? కొరతల కేకలు ఏంటి? కొరతల యొక్క అరుపులు ఏంటి అని మనం 4 విషయాలు ఆలోచించుకోబోతున్నాం. కొరతలు కేకలేస్తాయా? కొరతలు ఎలా కేకలేస్తాయండి? యేసుప్రభు చెప్పాడు, తన శిష్యులు ఉదయం నుంచి కేకలు వేరుస్తున్నారు, అంతా డిస్టర్బెన్స్గా ఉంది, ఇబ్బందికరంగా ఉంది, వాళ్ళని కొద్ది గద్దించమన్నట్లు సలహా ఇచ్చినటువంటి వాళ్ళతో అన్నాడు, వీళ్ళు ఒకవేళ ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలు వేయును అన్నాడు. అంటే ఏమని అర్థం? రాళ్ళు ఎలా కేకలేస్తాయి? యేసుప్రభు జీవిత కాలంలో ఎప్పుడు రాళ్ళు కేకలేయలేదు. రాళ్ళను కేకలు వేయించగలడు ఆయన, కానీ వెంటనే అక్కడ రాళ్ళని కేకలేసాయి, నవ్వాయి అని మనం అక్కడ చదవడం లేదు. దాని అర్థం అలంకార రూపంలో ఉన్న భాషను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అనగా రాళ్ళకి కేకలు వేసే శక్తిని దేవుడు ఇవ్వగలిగితే, మీ ఇంటి దూలములు లేకపోతే ఇంటిలోని రాళ్ళు, మీ గోడలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి అనే మాటలు హబక్కూకు గ్రంథంలో మనం చూస్తున్నాం. రాళ్ళెట్ట మొరపెడతాయి? మీ తమ్ముని రక్తము నేల నుంచి నాకు మొరపెట్టుచున్నది అని చెప్తాడు. రక్తం ఎలా మొరపెడుతుందండి? ఈ బైబిల్ భాషను అర్థం చేసుకోలేక అపార్థం చేసుకొని అవాకులు చెవాకులు పేలుతున్నటువంటి యూట్యూబ్ వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏదైనా ఒక అవగాహన చేసుకొని తర్వాత దాన్ని మాట్లాడితే సమంజసంగా ఉంటుంది. అంతవరకే కానీ నోటి దురుస్తనంతో పిచ్చి మాటలు మాట్లాడడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. నేను మాట్లాడుతున్నప్పుడు నా మాటలు వినేవాడికి ఏదైనా క్షేమాభివృద్ధి కలగాలి, ఎడిఫికేషన్ జరగాలి. ఏంటి తలకాయ నొప్పి, ఏంటి బోరు, ఏంటి సుత్తి, ఏంటి సోది అనిపించింది అనుకోండి, నేను 1 గంట కాదు 2 గంటలు ప్రసంగం చేసినా నేను ప్రసంగించడం వల్ల అటువంటి వ్యక్తికి ఎటువంటి ఉపయోగం లేనట్టే. దేవుని వాక్యంలో రాయబడింది. బయట వారి సంగతి పక్కన పెట్టేద్దాం, ఆత్మీయులు అనబడిన వాళ్ళ గురించి మనం ఆలోచిస్తే, వినువారికి క్షేమాభివృద్ధి కలుగునట్లు అనుకూల వచనమునే మాట్లాడాలి, అనవసరమైన వచనాలు మాట్లాడకూడదు. వినువారికి ఏం కలగాలంట? వినువారికి ఎగ్జైట్మెంట్ కలగాలని కాదు, వినువారికి వెర్రి కోపం రంపించే విధంగా మాట్లాడాలి కాదు. వినువారికి క్షేమాభివృద్ధి, స్పిరిచువల్ ఎడిఫికేషన్, అతని ఆత్మను తాకు విధంగా. అరే నేను చెప్పింది బాగుందండి, పాస్టర్ గారు, ఈ బ్రదర్ చెప్పింది బాగుందండి, ఈ సిస్టర్ చెప్పింది బాగుందండి, కొద్దిగా ఆలోచించాలి వీటి గురించి అన్న విధంగా, థాట్ ప్రొవోకింగ్గా, ఆలోచనలు రేకెత్తిచ్చే విధంగా ఉన్నాయి. కానీ ఉద్రేకపూరితమైన ఆవేశపూరితమైన ప్రసంగాల వలన ఎటువంటి కార్యం లేదు. యేసు ప్రభు మాటలు ప్రజలను ఎంతగానో ఆలోచింపజేశాయి. ఆయన విమర్శకులను ఆలోచింపజేశాయి, ఆయన విశ్వాసుల్ని ఆలోచింపజేశాయి, వచ్చిన వారందరినీ ఆలోచింపజేశాయి. చూడండి, ఒక ఆలోచనకర్త యొక్క మాటలు మనకు ఆలోచనలు పుట్టిస్తాయి. కానీ దేవుని మాటలు మనకు ఆలోచనలు కలిగిస్తాయి, కొత్త తలంపులు మీకు పుట్టుకురావాలి. ఈ కార్యక్రమాలు చేస్తున్నామంటే దీని ఉద్దేశం ఏదో మా స్థానిక సంఘం యొక్క దాని ప్రయోజనం కోసం, దాని బెనిఫిట్ కోసం, దాని గ్రోత్ కోసం కాదు. వింటున్న వాళ్ళకి ఏదో జరగాలి. ఈ మెసేజ్లు అలాగే ఉండిపోతాయి. కొన్ని సంవత్సరాల తర్వాత అయినా ఈ సందేశాలు ఉన్నప్పుడు ఎవరో ఒకరి ద్వారా, లేకపోతే ఎవరో ఒకరు ఈ మాటలు విని ఒక్క మాట ద్వారా పట్టుబడితే చాలు. ఆయా సందర్భాల్లో కొంతమంది దైవజనుల పుస్తకాల్లోంచి, వాళ్ళ మ్యాగజైన్లోంచి కనిపించే మాటలు నాకు ఆశ్చర్యాన్ని కలుగు చేస్తాయి. ఒక దైవజనుడు చెప్పిన మాట, 1 word from the presence of God or 1 word from God can change your life forever.
దేవుని సన్నిధి వచ్చేట్టు ఒక్క చిన్న మాట అయినా చాలు, అది నీ జీవితాన్ని మార్చేస్తుంది. వన్ వర్డ్ ఫ్రమ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని దగ్గర నుంచి, ఫ్రమ్ గాడ్, దేవుని దగ్గర ఒక్క మాట వచ్చినా చాలండి. ఆ దేవుని మాట దైవజనుని నోట పడి మీ చెవులను తాకిందనుకోండి, మీ జీవితాన్ని మార్చిందనుకోండి, ఓహ్ ఎంత గొప్ప సంగతి. అది ఒకవేళ ఒక 10Kనో లేకపోతే 15Kనో 20K వ్యూవర్సో లేదా దానికన్నా అధికంగా ఉన్నంత ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ లైకులు లేకపోతే వీటి వలన పెద్దగా పాపులారిటీ అనుకొని ప్రపంచం ఏదో మోసపోతుంది. ఈ లైకుల వలన ఏం లేదు. లైక్ చేసేవాడు ఫార్మాలిటీగా లైక్ చేస్తున్నాడు. నేను కూడా కొంతమంది ప్రోత్సహించాలని వాళ్ళకి లైకులు కొడుతూ ఉంటాను ఫేస్బుక్లో వాటిల్లో. లైకులు కొట్టినంత మాత్రాన మన విషయాలన్నిటితో ప్రజలు ఏకీభవించారని కాదు దాని అర్థం. విభేదించే విషయాలు కూడా వాళ్ళకు ఉన్నాయి, కానీ విభేదించే మనసు లేక వాళ్ళు నిశ్శబ్దం అయిపోయారని అర్థం. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచించాలి. కొరతల యొక్క కేకలు, ద క్రైస్ ఆఫ్ ద నీడ్స్. వాళ్ళకి ద్రాక్షారసము లేదు అని ఆనందంగా నవ్వుకుంటూ, వీళ్ళకి ఇలా జరగాలే, తగిన శాస్తి జరిగిందిలే, తినడానికే వచ్చారా, తాగడానికి వచ్చారా, అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 11వ అధ్యాయంలో గద్దించిన మీకు తినడానికి తాగడానికి ఇల్లు లేవా పోండి అన్నట్టుగా అలాంటి టోన్లో కాకుండా యమగారు వేదనతో మాట్లాడుతున్నారు. వెన్ ద వైన్ వాజ్ ఫెయిల్డ్ అని కొన్ని తర్జుమాలు రాయబడింది. అనగా ఆ ద్రాక్షారసము విఫలమైనప్పుడు, అనగా అయిపోయినప్పుడు, ఎగ్జాస్టెడ్ అయిపోయింది, నో మోర్ వైన్. అటువంటి పరిస్థితుల్లో, నిస్సహాయ పరిస్థితుల్లో, సడన్గా ద్రాక్షారసం ఎక్కడి నుంచి తీసుకొని రాలేము. అటువంటి పరిస్థితుల్లో, అటువంటి డైలమా కండిషన్స్లో, అటువంటి సందిగ్ధావస్థలో ఆమె యొక్క ఆర్తనాదం చూడండి, ఒక అబల యొక్క ఆర్తనాదం చూడండి, యేసు తల్లి అయిన మరి యొక్క ఆర్తనాదం చూడండి. అటువంటి కొన్ని ఆర్తనాదాలను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట యోహాను సువార్త 1వ అధ్యాయము 39వ వచనము. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలం చూసి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. చాలండి, వచ్చి చూడుడి అని చెప్పాడు. ఏంటి వచ్చి చూడాల్సింది? వచ్చి చూడడానికి ముందు ఏం జరిగింది? వచ్చి చూడడానికి ముందుగా మనము గుర్తించినటువంటి, మనము వినన్నటువంటి ఒక ఆర్తనాదం ఉంది. ఈయనెవరో, ఈయన మమ్మల్ని ఆకర్షించాడు, కానీ ఈయనను అంగీకరించడానికి కావలసినంత విశ్వాసం, ఆయన గురించినటువంటి వివరాలు, ఆయన గురించిన వివేచన మాకు లేదు. హౌ కెన్ వి బిలీవ్ హిమ్? యేసు వెనకాల వాళ్ళు వస్తూ ఉన్నారు, యేసు దగ్గర ఏదో అన్వేషిస్తున్నట్టుగా ఉన్నారు. ఏంటి అన్వేషణ? యేసు ప్రభు అడిగాడు, మీరు ఏం వెతుకుతున్నారు? వారు, నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావని. రబ్బీ యొక్క నివాసం గురించి, రబ్బీ కాపురం ఉన్న స్థలం గురించి, రబ్బీ అనగా బోధకుడు, బోధకుని యొక్క నివాస స్థలం గురించి ఈ సమయంలో మనం గమనించాల్సిన విషయం, నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు? ఒక అన్వేషణ. ఆయన ఎక్కడ కాపురం ఉంటే మీకేంటి? అన్వేషిస్తున్న వాళ్ళకి ఎందుకు ఈ అన్వేషణలు? ఈ రోజులో సత్యాన్వేషణ అంటున్నారు. దేనికి సత్యాన్వేషణ నాకు అర్థం కావడం లేదు. మీ సత్యాన్వేషణ మంచిదే, సత్యాన్వేషణ మంచిదే. సత్యాన్వేషణ అనేది సత్య ఆరాధనలోకి మిమ్మల్ని నడిపించాలి. ఎంత సత్యాన్ని జీవితాంతం చచ్చిపోయేంత వరకు సత్యాన్వేషణ చేసి ఏం లాభం? క్రైస్తవుడు చేయాల్సింది సత్యాన్వేషణ కాదు, గుర్తుపెట్టుకోండి. యేసే సత్యము, వాక్యమే సత్యం. అది స్పష్టమైనప్పుడు మళ్ళీ సత్యాన్వేషణ ఏంటి? క్రైస్తవుడు దేవుని బిడ్డ అయిన వాడు సత్యాన్ని ఆరాధించేవాడుగా ఉండాలి. సత్యము క్రీస్తు. సత్యం అంటే ఏదో ఇన్ఫర్మేషన్ కాదు. సత్యం అంటే ఏదో ఎన్సైక్లోపీడియాలోని లేకపోతే అండర్స్టాండింగో లేదా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాదు. సత్యం అనగా వ్యక్తి, ఆ వ్యక్తి యేసు. మరి ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాల్సిన మాట, మొట్టమొదటి మాట, వాళ్ళకు ఒక ఆధారం లేదు, ఒక బేస్ లేదు. ఏ బేస్ మీద వాళ్ళు ఆయన వెనకాల వెళ్ళగలరు? వాళ్ళకు దే ఆర్ సెర్చింగ్ ఫర్ ఏ ప్రూఫ్, ఒక రుజువు కోసం, ఒక నిదర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మాట చెప్పినప్పుడు అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనంలోని ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనం.
మనకు దేవుడు ఆధారము కలుగు చేశాడు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. మనకు యేసును దేవుడు మృతుల్లో నుంచి లేపడం వల్ల నిరీక్షించడానికి లేదా విశ్వసించడానికి మనకు ఆధారం కలుగు చేసి ఈ ప్రొవైడ్ ఏ బేస్, మనకు ఒక బేస్ వేశాడు. సరే, మీ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? నువ్వు ఎక్కడ కాపురం? కమెంట్ సి, వచ్చి చూడండి. వచ్చి చూసిన తర్వాత ఆయనను వదిలిపెట్టి ఉండలేకపోయారు వాళ్ళు. యేసుతో గడిపినటువంటి ఆ రాత్రి వారి జీవితం, యేసుతో గడిపినటువంటి ఆ గడియలు వారి జీవితాన్ని అద్భుతంగా మార్చివేశాయి. యేసుతో గడిపేటువంటి ఆ మూమెంట్స్ నీ జీవితాన్ని మారుస్తాయి. ద మూమెంట్స్ యూ స్పెండ్ విత్ జీసస్ క్రైస్ట్, దే వుడ్ చేంజ్ యువర్ లైఫ్. ఆ ప్రార్థనా గడియ, ద స్వీట్ అవర్ ఆఫ్ ప్రేయర్ అన్నారు. సుమధుర ప్రార్థనా సమయం అది. ఉందా? అనుభవం ఉందా? దేవునితో గడిపేటుడే ఆ న్యాచురల్ ఎక్స్పీరియన్స్లో నుంచి సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళేటువంటి ఆ సమయం. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయం, వాళ్ళకి ఆధారం లేదు, శిష్యులకు ఆధారం లేదు. యేసు ప్రభు ఆధారం చూపించాడు. ఇంటి ఆధారం కాదు, అనగా యేసును గురించినట్టు అవగాహనకు ఆధారం అది యేసుతో గడపడం ద్వారా తెలిసింది. బైబిల్ చదవడం ద్వారా తెలుసుకుంటాం, కానీ యేసుతో సహవాసం చేయడం ద్వారా, ఒక వ్యక్తితో సహవాసం చేయడం ద్వారా ఆ వ్యక్తి గురించి ఎక్కువగా మనం తెలుసుకోగలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరో ఏదో చెప్తే వినేది, అతను అలాంటి వాడట ఇలాంటి వాడట అని వినేదానికి, మనమే స్వయంగా ఆ వ్యక్తితో స్నేహం చేసేదానికి తేడా ఉంటుంది. ఒకవేళ మనం స్వయంగా స్నేహం చేసిన తర్వాత 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు స్నేహం చేసిన తర్వాత, హలో మీరు దయచేసి అతని గురించి అలా మాట్లాడొద్దండి, అతని గురించి నాకు బాగా తెలుసు, అతనితో నేను 20 సంవత్సరాలు స్నేహం చేశాను, 30 సంవత్సరాలు స్నేహం చేశాను, అతను ఎలాంటి వాడో నాకు తెలుసండి, మీరు అతని గురించి నెగిటివ్గా మాట్లాడితే ఒప్పుకోనని మనం వాదించే అవకాశం ఉంది. సహవాసం ద్వారా ఒక వ్యక్తి యొక్క సుగుణాలు మనం తెలుసుకునే అవకాశం ఉంది. మొట్టమొదటి విషయము, ద్రాక్షారసము లేదు అనేటువంటి మాటను ఆధారంగా చేసుకొని, ఆధారము లేదు, లేనివి చాలా విషయాలు ఉన్నాయి, ఉన్నవి కొన్ని విషయాలు, లేనివి బోల్డ్ విషయాలు ఉన్నాయి. మొట్టమొదటి విషయము, దెర్ ఇస్ నో బేస్ ఫర్ ద డిసైపుల్స్ బట్ దే గాట్ ద బేస్. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 5వ వచనం. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ప్రజలు దేవునికిని మోషేకిని, దేవునికిని దేవుని దాసుడైన మోషేకిని విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో సచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? మమ్మల్ని ఎందుకు రప్పించారు? ఇక్కడ ఆహారం లేదు, ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు. చాలండి, ఇక్కడ ఆహారం లేదు, నో ఫుడ్ నో వాటర్, ఆహారము లేదు. ఒకటి ఆధారం లేదు, రెండోది ఆహారం లేదు. ఆహారం లేదా? అరణ్యంలో ఆహారం లేదా? పూరేడి పిట్టలు తిన్నారే, మన్నా తిన్నారే, బండలోంచి నీళ్లు తాగారే, ఆహారం లేదనే కంప్లైంట్ ఏంటి? ఆ కంప్లైంట్ కూడా ఏంటి అంటే, ఉందిలేండి ఏమన్నంటే మన్నా ఉందిగా అనేటువంటి నిర్లక్ష్యపు సమాధానం వాళ్ళ దగ్గర ఉండొచ్చు. వాళ్ళకి ఆహారం లేదు, ఆహారము లేకున్నా ఉంటే ఎప్పుడో చచ్చిపోవాల్సింది వాళ్ళు. కానీ దేవదూతల ఆహారం ఇచ్చి వాళ్ళ దేహాల్లో జీవాన్ని నిలబెడితే కృతజ్ఞత లేని ప్రజలు మాట్లాడే మాటలు. ఇంకా కొన్ని అదే అధ్యాయంలో లేదా కాస్త పైన కింద మనం ఆలోచిస్తే, చవి సారము లేనటువంటి ఆహారం. ఏమయ్యా మీకు ఆహారం ఉంది కదంటే, ఎందుకండి ఆ రుచి పచి లేని ఆహారం అని మన్నాను గురించి మాట్లాడడం ఆరంభించారు. మన్నాను గురించి ఎంత నీచంగా, ఘనమైన ఆహారం ఇస్తే ఘనమైన ఆహారాన్ని గురించి నీచంగా మాట్లాడాడు దేవుని ప్రజలు. బెస్ట్ దాన్ని ఇస్తే దేవుడు తన ప్రజలకి దాని గురించి లీస్ట్గా మాట్లాడి, దాని గురించి చీప్గా మాట్లాడారు. ఇది ప్రజలు ఈ రోజుల్లో అందరూ అలాగే ఉన్నారు. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, దాన్ని ప్రజలు మర్చిపోయి మాట్లాడుతున్న విషయాలు మనం ఆలోచిస్తున్నాం. రెండోది, అరణ్య యాత్రలోని ఇశ్రాయేలు ప్రజలకు ఆహారము లేదు. యేసు వెనకాల వస్తూ వెతుకుతున్నటువంటి శిష్యులకి ఆధారం లేదు. అరణ్యములోని మోషే శిష్యులు అనబడిన వారికి, దేవుని ప్రజలు అనబడిన నిబంధన జనులు అనబడిన వారికి ఆహారం లేదు. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే సంఖ్యాకాండము 21వ అధ్యాయము 7వ వచనము మరియు 9వ వచనం. కాబట్టి
ప్రజలు మోషే యొద్దకు వచ్చి, ఆ. మేము యెహోవాకును నీకును ఎస్ విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. పాపం చేశాం, యెహోవా ఆ. మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు మా మధ్య నుంచి ఈ సర్పాలని తొలగించినట్లు ఆయన్ను వేడుకొనమనిరి. 9వ వచనంలో మనం గమనించినట్లయితే, కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. ఎస్ అతడు సర్పపు కాటు తినిన ప్రతివాడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికిను. చాలండి, దేవుని స్తోత్రం. ఒకటి, ప్రజల యొక్క ఆక్రందన, మాకు ఆధారం లేదని శిష్యుల యొక్క ఆక్రందన. రెండోది, ప్రజల యొక్క ఆక్రందన ఏంటో తెలుసా, మాకు ఆహారం లేదని. మూడవ ఆక్రందన, మాకు ఆరోగ్యం లేదు, వి డోంట్ హ్యావ్ హెల్త్. ఇప్పటికే చాలామంది చచ్చిపోయారు, కొంతమంది చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు ఈ పాములు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాయి సడన్గా అకస్మాత్తుగా? ఈ పాముల పరిస్థితి ఏంటి? తాపకరమైన సర్పములు ఏంటి? ఐగుప్తులో లేవు ఇలాంటి పాములు. నైలు నదిలో మకరాలు లేకపోతే మొసళ్ళు ఉన్నాయని మాకు తెలుసు, కానీ ఈ అరణ్యంలో అకస్మాత్తుగా పాములు ఎక్కడి నుంచి వచ్చాయి? పాములు ఎక్కడి నుంచి పడ్డాయి? ఆకాశంలోంచి ఊడిపడ్డట్టు అసలు ఈ పాములేంటి? పగలు మేఘస్తంభంలాగా, రాత్రి అగ్నిస్తంభంలాగా దైవ సాన్నిధ్యం ఉన్నప్పటికీ కూడా ప్రజల మధ్యలోకి పాములు వచ్చేసాయి. పాపాన్ని బట్టి పాములు వచ్చేసాయి. పాపం చేస్తే దానికి శిక్ష ఉంటుంది. పాము శిక్షకు గుర్తు. శిక్షను అనుభవిస్తున్నారు వాళ్ళు, వేదన అనుభవిస్తున్నారు. మానవ జీవితాల్లో కూడా దేవుని సాన్నిధ్యాన్ని గుర్తించకుండా పాపం చేసినప్పుడు, పాపపు విషం మనిషి యొక్క ఆత్మలోకి ప్రవేశించినప్పుడు మనిషి ఆత్మీయంగా చనిపోవడం ఆరంభిస్తాడు. హీ విల్ బిగిన్ టు డై. అకస్మాత్తుగా చచ్చిపోతాడే కానీ అతడు చనిపోవడానికి ఆరంభిస్తాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ రోజుల్లో కూడా పాప సర్పము కాటు వేస్తున్నటువంటి ప్రజలందరూ, రకరకాల పాప సర్పాలు, తాపకరమైన సర్పాలు మన మధ్యలో ఉన్నాయి. మనమే సర్పాలమయ్యాం, అది వేరే విషయం. కానీ తాపకరమైన సర్పాల మధ్యలో సంచారం చేస్తున్నటువంటి ఈ అరణ్య యాత్రలో ఉన్నటువంటి ప్రజలు మనమే. మనల్ని కరుస్తున్నాయి. మనకు ముందు కొంతమంది చనిపోయారు, మనం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. వీఆర్ అట్ అవర్ డైయింగ్ పాయింట్. వీఆర్ ఆన్ అవర్ డెత్ బెడ్స్. వీఆర్ ఆన్ అవర్ వెంటిలేటర్స్ ఆర్ ఐసీయూస్. అక్షరార్థంగా కాదు, ఆత్మ సంబంధంగా వెంటిలేటర్లో ఉన్న పరిస్థితి, సావుకు సమీపమైన పరిస్థితి. నాకును మరణమునకు అడుగు మాత్రం దూరం ఉందని భక్తుడు చెప్పాడు. మన ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించు. ఆరోగ్యం లేదు. మోషే దేవుని మొరపెడుతున్నాడు, దేవా ఏంటిది, ఈ ప్రజలు ఇలా చనిపోవడానికి వీల్లేదు. ఇలా అందరినీ చంపుకుంటూ వెళ్తే వాగ్దాన దేశంలోకి ఎవరు వెళ్తారు? స్టాప్ దిస్ పాండమిక్, స్టాప్ దిస్ స్నేక్స్. ఈ పాములు నాపి. చూడండి, ఆ సర్పము, ఇత్తడి సర్పము లేకపోతే నిలబెట్టబడినప్పుడు దాని వైపు చూచినవాడు, దాని వైపు చూడడానికి నిరాకరించిన వాడి పరిస్థితి నాశనమే. అది నిలబెట్టబడినప్పుడు వచ్చినటువంటి తాప సర్పాలు వచ్చిన దారి పట్టే. ఒక్క జీవము లేనటువంటి సర్పాన్ని నిలబెట్టినప్పుడు జీవము కలిగిన సర్పాలన్నీ తోక ముడిచాయి. మోషే కర్ర సర్పముగా మారింది, మాంత్రికుల యొక్క కర్రలు కూడా సర్పాలుగా మారాయి. కానీ మోషే కర్ర అన్నిటిని మింగివేసింది. ఆనాటి నుంచి మాంత్రికులకు కర్రలు లేవు, అన్ని మింగివేయబడ్డ కర్రలు. కర్రలతో వాళ్ళు అంతఃపురానికి వచ్చిన వాళ్ళు కర్రలు లేకుండా ఇళ్ళకి వెళ్ళారు. వాళ్ళ మాంత్రిక విధానాల్లో పరాజయం కలిగింది. దైవశక్తి ముందు మాంత్రిక శక్తి ఓడిపోతుంది. దైవశక్తి ముందు మానవ శక్తులు ఓడిపోతాయి. దైవశక్తి ముందు వ్యాధుల యొక్క శక్తులు ఓడిపోతాయి అనే విషయాలు మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. మోషే యొక్క ఆక్రందన, వారికి ఆరోగ్యం లేదు, ప్రభువా వదిలేసేయి, దిస్ ఈజ్ ఎనఫ్, ఫర్గివ్ దెమ్. వాళ్ళు ఎలాగూ పశ్చాత్తాపడ్డారు, వదిలేసేయి. వాడి పిల్లలయ్యా, వాడి అమాయకులోళ్ళు. తల్లి తన కుమారుడు ఎంత పెద్ద వయసులో ఉన్న కుమారుడైనా తప్పు చేసినప్పుడు భర్తతో చెప్తా, అయ్యా వాడు చిన్నోడయ్యా, పిల్లోడయ్యా. 30 సంవత్సరాల బిడ్డను కూడా తన తల్లి చెప్తుంది, వాడు పిల్లోడండి, వాడికి ఏం తెలుసండి అని.
చూడండి, తల్లి అలా సమర్థిస్తూ కొన్నిసార్లు చెడగొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. పరమ తండ్రి కూడా మోషే కూడా తల్లిలాగా ఇంటర్సీడ్ చేస్తున్నాడు. లార్డ్, దిస్ ఈజ్ ఎనఫ్, ప్లీజ్ ఫర్గివ్ దెమ్. వాళ్ళకి ఆరోగ్యం లేదయ్యా, ఎంతమంది చచ్చిపోయారు. అరణ్యంలో వాళ్ళు సమాధులు కట్టుకోలేకపోయారు. భూస్థాపన చేసి సమాధులు కట్టుకొని ఆ విషాదం నుంచి తేరుకోకముందే మళ్ళీ పాము కాటుకు గురైతే ఏంటిది? ఎన్ని పాములు చంపినా కానీ వాళ్ళ మధ్యలో పాముల సంఖ్య మాత్రం తరగడం లేదు. అది వాళ్ళ పరిస్థితి. దుర్భరమైన పరిస్థితి మధ్యలో మోషే యొక్క ఆక్రందన. దే హ్యావ్ నో హెల్త్, వాళ్ళకి ఆరోగ్యం లేదు. 4వ విషయం చెప్పి నేను ముగించేస్తాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనం. దప్పికొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రూకలు లేని వారలారా. ఎవరి రూకలు లేని వారులంటే దప్పికొన్న వారికి రూకలు లేవు. దప్పికొన్నారు, ఏదైనా డ్రింక్ తాగాలి, వాటర్ ప్యాకెట్ కొనుక్కోవాలి, వాటర్ బాటిల్ కొనుక్కోవాలి, డబ్బులు లేవు. ఇద్దరు సేమే, ఒకే జనాంగం. ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలో ఉన్నప్పుడు దప్పికొన్నారు. వాళ్ళు దైవ సాన్నిధ్యాన్ని గురించి దప్పికొన్నారు. సియోనును గురించిన దప్పికేసింది వాళ్ళకి. 137వ కీర్తనలో అందుకనే అన్నారు, మేము బబులోను నదుల దగ్గర కూర్చుండినప్పుడు సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి. ఇది మా బతుకు. ఏడుపు అయిపోయింది 70 సంవత్సరాలు. సియోను జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మా హృదయం కదిలిపోయేది, తల్లడిల్లిపోయేది. అది వాళ్ళ యొక్క సాక్ష్యం. వై వి మిస్ జైన్? సియోను మేము ఎందుకు మిస్ చేసుకున్నాం? వి షుడ్ నాట్ మిస్ ఇట్. కానీ మిస్ అయిపోయాం మా పాపాన్ని బట్టి. సియోనుకు దూరం అయిపోయాం, సియోనులోని దేవునికి దూరం అయిపోయాం. అది వాళ్ళ బాధ. యెషయా ఇస్తున్న పిలుపు చూడండి. ప్రజలారా అని కాకుండా, దేవుని బిడ్డలారా అని కాకుండా, నా ప్రజలారా, నా సహోదరి సహోదరులారా అని కాకుండా ఆయన ఇస్తున్న పిలుపు రూకలు లేని వారలారా. ప్రవచనాత్మకంగా యెషయా చెప్తున్నాడు. వాళ్ళ జోబుల్లో లేవు, వాళ్ళ పర్సులు లేవు, వాళ్ళ అకౌంట్స్లో లేవు. రూకలు లేని వారలారా అంటే ఏమని అర్థం? మనీ లేనివారు, డబ్బు లేని వాళ్ళు, ఆర్థికంగా లేనివారు, ఆర్థిక వనరులు లేనివారు, ఆర్థిక సంపద స్తోమత లేనివారు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నవారు, ఫైనాన్షియల్లీ ఛాలెంజ్డ్గా ఉన్నవారు. ఇక్కడ రాయబడిన మాటలు రూకలు లేకపోవడం. రూకలు అనే మాటకి హీబ్రూ భాషలో కాసెప్ అనే మాటను ఉపయోగించారు. కాసెప్ అంటే దాని అర్థం వెండి అనే అర్థం కూడా ఉంది. అనగా దాని అర్థం వెండి లేని వారలారా నా యొద్దకు రండి. వెండి లేని వారలారా అంటే వెండి లేని వారంటే వెండి కామన్. ఆ రోజుల్లో వెండిని ఎక్స్చేంజ్ చేసుకొని ఈ కరెన్సీగా వెండిని వాడేవాళ్ళు. వెండి లేని ఉప్పును ఒకప్పుడు అలా వాడేవాళ్ళట. అలా వేరు వేరు కాలఘట్టాల్లో జరిగిందిలేండి. వెండి లేని వాళ్ళారా, వెండి లేకపోతే మీకు నష్టం ఏంది? కొనుక్కోండి, తాగండి, ఊరినారు, తీసుకోపోండి, ఎంజాయ్ చేయండి. దేవుడు ఉచితంగా ఇస్తున్నటువంటి వనరులను మనం వినియోగించుకోవాలి. రక్షణ ఉచితం, నిత్యజీవం ఉచితం, ఇవన్నీ ఉచితమే. ఉచితంగా పొందుకోండి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండని ప్రభు పిలిచాడు. దేవుని స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 4 విషయాలు మీకు జ్ఞాపకం. శిష్యులకు ఆధారం లేదు అనే ఆక్రందన. రెండోది ఆహారం లేదనే అరణ్యములోని ప్రజల యొక్క ఆక్రందన. వారికి ఆరోగ్యం లేదు, ఇక చాలు, వారిని ఇక అధికంగా శిక్షించుకు అనే మోషే యొక్క ఆక్రందన. అయ్యో మా దగ్గర రూకలు లేవు అని ఇశ్రాయేలు ప్రజలు, చెరలోని ప్రజల యొక్క ఆక్రందన. ఆర్థికంగా మా దగ్గర లేదు. ఈ రోజుల్లో కూడా ఈ మాటలు వింటూ ఆర్థికంగా నలిగిపోతున్న లోన్స్ ఎలా తీర్చుకోవాలని ఆలోచిస్తున్నారేమో. దేవుడు మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నారు. రూకలు లేని వారలారా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్న వారలారా నా ఎద్దుకు రండి. ముందు మీ దప్పిక తీర్చుకోండి, ఆత్మ సంబంధమైన దప్పిక తీర్చుకోండి. లెట్ యువర్ స్పిరిచువల్ థర్స్ట్ బి క్వెన్చ్డ్ ఫస్ట్, దెన్ విల్ థింక్ అబౌట్ లాటర్. దయచేసి తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడమైన దేవా, మీరు మాకు నేర్పించిన పాఠాల కొరకే మీకు వందనాలు. ద్రాక్షారసము లేదనే కాదు, కానీ ఆధారం లేదని, ఆహారం లేదని, ఆరోగ్యం లేదని, ఆర్థిక పరమైన వనరులు లేవని కొన్ని కొరతల యొక్క కేకలు మేము విన్నాం. ఈ సమయంలో ఇటువంటి కేకలు మాలో నుంచి కూడా కొన్ని వస్తున్నాయి. మా ఆర్థిక, మానసిక, ఆత్మీయ, శారీరక అవసరత తీర్చి మీరు కార్యం జరిగించమని
మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే రేపు కలుసుకుందాం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.